తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చెంబేడు గ్రామంలో నిర్వహించిన ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలమల విజయశ్రీ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. గ్రామస్తుల సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించి అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ నేతల విమర్శలను ప్రజలు నమ్మొద్దని ఎమ్మెల్యే సూచించారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యారంగంలో సంస్కరణలు జరుగుతున్నాయని, తల్లికి వందనం వంటి పథకాలతో విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. గ్రామాల్లో సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని విజయశ్రీ కోరారు. లేదా పట్టాదారు పుస్తకాల మీద గానీ లేకపోతే స్కూల్ బుక్కుల మీద వేసుకొని మనం ప్రచారాలు చేసుకోక్కర్లా. అది గత ప్రభుత్వ గుడ్డు మీద వేశారు, చిక్కీల మీద వేశారు. ఇంకా వాళ్ళు వేయంది ఏంది లేదనమాట. ఇంకా బట్టల మీద ఒక్కటే వేయలేదు. అవి కూడా ఈసారి ఇచ్చుంటే అది కూడా వేసేసి ఉంటారు. అలా గత పాలన జరిగింది. అలాగే ఎంత అరాచక పాలన జరిగి ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్న 1000 రూపాయలు అవ్వాతాతలకు అందరికీ కూడా ఇచ్చాం. ఆ తర్వాత నెల నుంచి పెన్షన్లు అందజేస్తున్నాం. ఉదయం నుంచే పెన్షన్లు అందజేస్తున్నాం. మధ్యాహ్నం లోపు ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చేలాగా మనం ప్రణాళిక వేసుకొని ముందుకెళ్తున్నాం. అలాగే ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వల్ల మిగిలిన 2 బిడ్డలు మనం ఇంట్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా స్కూల్కి పంపించగలుగుతున్నాం. అలాగే ఈ రోజు పథకాలన్నీ కూడా అమలు చేస్తూ త్వరలోనే అవి కూడా గ్రావెల్ రోడ్లు వేస్తాం. అలాగే చాలా మందికి డ్రైనేజ్ సమస్య ఉంది. ప్రతి పల్లెలో కూడా ఒక్కొక్కసారి వాళ్ళ కష్టానికి ఎలాంటి ఫలితం లేకుండా అదంతా ఫేక్ అని వాళ్ళ కష్టాన్ని పక్కన పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. అలాగే ఈ రోజు ఉద్యోగాల కోసం అంటే ప్రతి ఒక్కళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం అంటే అదొక కళ. ఈ రోజు వాళ్ళు కష్టపడి చదువుకొని ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూలు పాస్ అయ్యి వాళ్ళు సర్టిఫికేట్స్ పెట్టుకొని ఉద్యోగ అవకాశాలు తెచ్చుకుంటే వాళ్ళని కూడా కించపరుస్తూ మాట్లాడడం ఇదంతా గత నుంచి 5వ తరగతి వరకు ఒకే టీచర్ ఉంటే పిల్లలు ఎదగలేరు. ఒక్కొక్క 1 క్లాస్ 1 టీచర్ అని తీసుకొచ్చి టీచర్స్ ని మెరుగుపరిచి డిఎస్సి పెట్టి టీచర్స్ ని మంచి టీచర్స్ ని స్కూల్స్ లో వేసి విద్యా వ్యవస్థను ఒక దారికి తీసుకొచ్చిన లోకేష్ గారు ఈ రోజు రాజీనామా చేయాలని మాట్లాడుతున్నారు. అలాగే ఈ రోజు మనకు రాష్ట్రానికి కంపెనీలు వచ్చిన విషయం మనందరికీ తెలుసు. ముఖ్యంగా మన నియోజకవర్గానికి ఎన్ని కంపెనీలు వచ్చాయో మీరు చూసుకోవాలి. ఇన్ని కంపెనీలు రావడం వల్ల ఎంతో మంది యువతకు ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తున్నారు. అలాగే జాబ్ మేళాలు కండక్ట్ చేసుకొని అందరికీ ఉద్యోగాలు ఇస్తున్నారు. రాష్ట్రం అంతా కూడా ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది లేదా రాష్ట్రంకి మంచి జరుగుతుంది అన్నది లేకుండా ఎవరైతే రాష్ట్రానికి మంచి చేస్తున్నారో వాళ్ళు రాజీనామా చేయాలని మాట్లాడతారు. వాళ్ళు చేయరు, చేసే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయరు. అలాంటి ప్రభుత్వ గతంలో మనం చూసాం. ఇప్పటికి కూడా అదే అరాచక పాలన వెళ్తుంది. మన చైతన్య కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు గత 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన అరాచక పాలనే ఇప్పుడు కూడా మ్యానిపులేషన్స్ జరుగుతూ ఉంటాయి. కొన్ని మండలాల్లో కావచ్చు, నియోజకవర్గాల్లో, గ్రామాల్లో కూడా జరుగుతూ ఉంటాయి. ఏదన్నా ఇష్యూస్ వస్తే మీరు నా దృష్టికి తీసుకురండి, అధికారులతో మాట్లాడతాం. ఒకవేళ వాళ్ళు డబ్బుకే అమ్ముడిపోయి వాళ్ళు వైసీపీ వాళ్ళకే చేస్తుంటే ఖచ్చితంగా కలెక్టర్ గారికి చెప్పి వాళ్ళ మీద యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాం. మనం ప్రతి మీటింగ్ లో చెప్తున్నాం, మనం పార్టీలకు అతీతంగా సంక్షేమం గాని అభివృద్ధి గాని చేస్తున్నాం. ఈ రోజు తెలుగుదేశం నాయకులు కూడా ఎక్కడ కూడా దౌర్జన్యాలు చేయట్లేదు. లేకపోతే అవతల భూమిని కబ్జా చేయడమో లేకపోతే వాళ్ళ పేరు మీద ఎక్కించుకోవడమో ఇలాంటివి ఏవి కూడా తెలుగుదేశం ప్రభుత్వం చేయట్లా, తెలుగుదేశం నాయకులు చేయట్లా. కాబట్టి ఏదైనా సరే అధికారులను కూడా మనం ధైర్యంగా ఎదుర్కోవచ్చు. గత 5 సంవత్సరాలు వాళ్ళ పరిపాలనే జరిగింది. ఈ రోజు మనం మన పరిపాలన జరగాలని కూడా అనగట్లా. న్యాయంగా మనకు రావాల్సిన ఏదైనా హక్కు కానీ లేకపోతే ఏదైనా మనది అనుకున్నది ఖచ్చితంగా మనకు వచ్చేలాగా నేను చేస్తాను. మీకు ఎలాంటి ఇష్యూ ఉన్న మండలాల్లో కానీ ఎక్కడైనా సరే నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా నేను అధికారులతో మాట్లాడతాను. అలాగే ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.